మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఎస్, మనం ప్రస్తుతం ఇక్కడ ఉస్మాన్ సాగర్ వద్ద ఉన్నాము. గండిపేటలో ఉన్నటువంటి ఉస్మాన్ సాగర్ ప్రాజెక్ట్ ఇది. ఇక్కడ ఉన్నటువంటి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కూడా ఈ యొక్క గేట్లని ఓపెన్ చేయడం జరిగింది. సో ఒక్క ఫీట్ మేర ఈ యొక్క గేట్లను కూడా ఓపెన్ చేయడం జరిగింది. రెండు జంట జలాశయాలు అయినటువంటి ఉస్మాన్ సాగర్ అలాగే హిమాయత్ సాగర్ కూడా ఈ రెండు రిజర్వాయర్లు కూడా వరద నీరు ఇన్ఫ్లో అనేది ఎక్కువగా అవడంతో, అంటే ఎఫ్టీఎల్ లెవెల్ ఏదైతే ఉందో ఆ ఎఫ్టీఎల్ లెవెల్ అనేది ఎక్కువ అవడంతో నిండినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రెండు గేట్లు, ఇక్కడ ఉస్మాన్ సాగర్లో రెండు గేట్లు, అలాగే అక్కడ హిమాయత్ సాగర్ ఏదైతే ఉందో హిమాయత్ సాగర్లో రెండు గేట్లను కూడా, ఒక గేట్ను కూడా అక్కడ ఓపెన్ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు, మా కెమెరా చూపించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ రెండు గేట్ల నుంచి కూడా నీరు విడుదలవుతున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఉస్మాన్ సాగర్ విషయానికి వచ్చినట్లయితే ఉస్మాన్ సాగర్ యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చేసి 1790 అడుగులు. అయితే ప్రస్తుతం యొక్క దీని ఉస్మాన్ సాగర్ యొక్క నీటి స్థాయి వచ్చేసి 1787.95 అడుగులుగా ఉంది. 2 అడుగులు కనుక వచ్చినట్లయితే పూర్తిగా యొక్క జలాశయం అనేది పూర్తి స్థాయి నీటి మట్టం కూడా వచ్చేస్తుంది. సో అప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ముంపునకు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి సో ముందుగానే ముందుగానే యొక్క అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు అలాగే ఇరిగేషన్ అధికారులు, ప్రభుత్వ అధికారులంతా కలిసి కూడా ఇక్కడ ఈ రెండు గేట్లను కూడా ఓపెన్ చేయడం జరిగింది. ప్లస్ ప్రస్తుతం మాట్లాడడానికి మనతో పాటు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ప్రకాష్ గౌడ్ గారు కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్ని గేట్లు ఇస్తారు సార్ మొత్తం టోటల్? హిమాయత్ సాగర్లో, ఉస్మాన్ సాగర్లో ఈరోజు కూడా 2 దర్వాజాలు ఎత్తాం. కానీ 2 ఫీట్లు ఆడ 2 ఫీట్లు, 2 ఫీట్లు ఒక్కొక్క దర్వాజా తీయడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడవలసిన బాధ్యత మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు. ఎందుకంటే ఈరోజు రాత్రిపూట పడుతున్నాయి వాళ్ళను. ఆ వర్షాలలో ఎప్పుడు ఏం జరుగుతున్నది ప్రజలందరూ కూడా, డిపార్ట్మెంట్ అంతా కూడా ఎంతో వాళ్ళు రాత్రి బాగాలు కాదని కూడా చెప్తున్నారు. పొద్దున్న నుంచి కూడా మూసినది ఉన్న వాళ్ళకు కూడా అందరూ చెప్పడం జరిగింది. ప్రజలు ఎందుకంటే ఈరోజు దర్వాజా ఇప్పడం జరుగుతుంది, మీరు అందరూ కూడా అప్రాంతం ఉండాలని చెప్పినారు. వాళ్ళకు కూడా ఏదైనా మూసినది పడితే కూడా బీదవాళ్ళు ఇవ్వడం కట్టుకొని ఉంటే కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన ఏదైనా ఫంక్షన్లు తీసుకొని వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళని ఇబ్బందిగా కూడా చూడాలని చెప్పిన మాకు అందరికీ ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం ఈ రోజు చూస్తున్నాం. అందుకొని ఈరోజు 5 గంటల టైం ఇప్పడం జరిగింది. ప్రజలకు ఎక్కువ ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత మాది. ఎందుకంటే చెరువులు, ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనం అన్నీ కూడా చాలామంది కొన్ని విలాసులు కానీ కొన్ని అపార్ట్మెంట్లు కట్టి చెరువులకు నీళ్ళు రాకుండా చూసి అక్కడ దాకా నీటి కొన్ని ఇబ్బందులు కూడా అవుతున్నాయి. అలాంటి ఇబ్బంది లేకుంటే మా ముఖ్యమంత్రి గారు అందుకుంటే చెరువులందరూ కూడా కాపాడని ఆలోచనతో చెరువులని కూడా కబ్జాలు ఎక్కడైనా అవన్నీ కూడా తీసేసుకోవడం జరుగుతుంది. ఇబ్బందులు కూడా ఉందని రేపు రాబోయే చూస్తారు మీరు. అవన్నీ కూడా కొంతమందికి ఇబ్బందులు అవుతాయి. ఇబ్బందులు అయినా పర్లే కానీ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఆ ప్రజలు కూడా అందరూ కూడా ఒకటి అంటున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి గారు చేయడం చాలా సంతోషమే. కానీ బీద వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూడాలని ఆలోచన మేము కూడా అది చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఒకటి అన్నారు, బీద వాళ్ళకి ఎక్కడ కూడా ఆలోచన ఉండదు. ఇలాంటి ఆలోచన ఉంటే కూడా వాళ్ళకి ఎక్కడైనా పక్కకి ఇల్లు కట్టి అన్నా జాగ ఇవ్వాలన్న ఆలోచనతో కూడా ఉన్నాం. అందుకని ఎక్కడెక్కడ ఇలాంటి చెరువులను కూడా కాపాడే బాధ్యత తీసుకొని రేపు మూసినది పడితే కూడా ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత ఈరోజు తీసుకునే బాధ్యత తీసుకున్నాం. ఎస్ సార్, మీరు చెప్పినట్టుగా మీరు బీద వాళ్ళకి ఇట్లా ఇవన్నీ చేస్తున్నామని చెప్పారు కదా. ఇప్పుడు మూసి పరివాహక ప్రాంతం ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ప్రత్యామ్నాయ పరిస్థితి ఏర్పాటు చేశారు? మూసి ప్రజలకు అందరూ కూడా దగ్గర 25,000 30,000 మంది ఉన్నారని కూడా అందరూ కూడా వెరిఫై చేయడం జరిగింది. దాంట్లో డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ఇక్కడ మన కొల్లూరులో ఆ 30,000 డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి ఇచ్చి ప్రజలకు ఇబ్బంది కూడా చూడాలి. ఒకవేళ అలాంటి చాలకున్నా నేను జాగరణని ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించి కాపాడే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. మేము కూడా దాన్ని తీసుకున్నాం. సార్, కొంతమంది హైడ్రాన్ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు చెరువులను మీరు కాపాడుతున్నారని చెప్పేసి కూడా చెప్పారు కదా. హైడ్రాన్ వ్యతిరేకిస్తున్నటువంటి తరుణంలో కొంతమంది రాష్ట్రం అంతా కూడా కావాలంటున్నారు కదా. ఇది రాష్ట్రం అంతా విస్తరిస్తే బాగుంటుంది అంటారా? హైదరాబాద్ ఎందుకంటే ఎవరంటారంటే ఉన్నవాళ్ళు పోయేవాళ్ళు బాధపడతారు. కానీ బీద వాళ్ళకు చాలా మేలు జరుగుతుంది. ఇది బీద వాళ్ళ జోలికి పోతాడు ఎక్కడ కూడా. అన్ని చెర్లలు కట్టడం కూడా తప్పే కదా. ఇది ముందు కట్టేటప్పుడే మనం కట్టడమే తప్పది. ఆ కట్టడం తప్పన్నందుకే ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం ఏం తీసుకుంటే చెర్లని కాపాడుకుంటే రేపు ప్రజలకందరూ కూడా మేలు జరుగుతుంది. అలాంటి ఇబ్బంది లేకుండా కాపాడే బాధ్యత తీసుకుని కొంతమంది అంటారు. కానీ ఈరోజు మేము అందరం కూడా వెరిఫై చేస్తున్నాం, ప్రజలందరూ కూడా అడుగుతున్నాం. చాలామంది నేను అనుకో గ్రూప్ వైలో 10% మందే వ్యతిరేకిస్తారు, కానీ 90% మంది మంచి పని చేస్తారు ముఖ్యమంత్రి గారు అంటున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలకి రెండు జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో హిమాయత్ సాగర్ కావచ్చు, ఇటు ఉస్మాన్ సాగర్ కావచ్చు, నిండు కుండలను తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. సో ఇప్పుడు మనకు ఈ గేట్ నెంబర్ 7 అలాగే గేట్ నెంబర్ 9ని కూడా స్థానిక ఎమ్మెల్యే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ప్రకాష్ గౌడ్ గారు కూడా ఇక్కడ ఈ గేట్లను ఓపెన్ చేసి 1 ఫీట్ హైట్కి లేపి నీటిని కిందికి దిగువకు మూసీ నదికి కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఆల్రెడీ ముందుగానే మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా హెచ్చరికలు జారీ చేసి వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో కెమెరామెన్ సూర్యతో విజయ్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.